ప్రొద్దుటూరు వాళ్ళు ఈ ప్లేస్ చూడగానే గుర్తుపట్టే ఉంటారు. ఇప్పుడు ఉందో లేదో కూడా ఐడియా లేదు. ఈ క్లిప్స్ వచ్చేసి ఫెస్టివల్ ముందువి, అంటే దసరా ఫెస్టివల్ ముందు రోజువి. మళ్ళీ కూడా వెళ్ళాం, అవి నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇంకా మేము ఫెస్టివల్ కి 2 days ముందు అనుకుంటా వెళ్ళింది, అందుకే అంత జనం లేరు. అద్విక్ నిద్ర లేవగానే వచ్చాం, అందుకే కొంచెం డల్ గా ఉన్నాడు. స్టార్టింగ్ అలా మళ్ళీ ఫుల్ యాక్టివ్ అయిపోయాడు. ఇంకా ఫస్ట్ వెళ్ళగానే దినేష్ రైడ్స్ స్టార్ట్ చేశాడు. నేను మాత్రం ఏదో ఎక్కలేదు, అంటే ఎవరన్నా ఉంటే ఎక్కుతా, కానీ ఒక్కదానంటే భయం వేసేసింది. దినేష్ 2-3 రైడ్స్ అయితే తిరిగాడు. అప్పటికే ఇంకా అద్విక్ ని పట్టుకోవడం నా వల్ల కాలేదు. కిందికి దిగాలంటున్నాడు, ఏది పడితే అది నోట్లో పెట్టేసుకుంటున్నాడు. నెక్స్ట్ గేమ్స్ ఆడాం. ఇందులో నాకు నచ్చింది ఒక్కటే, అదే మనం బాల్స్ వేస్తే కౌంట్ చేసి ఏ నెంబర్ వస్తే ఆ నెంబర్ కి మనకి ఏదో ఒక గిఫ్ట్ అయితే ఇస్తారు కదా. అందులో ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు, కానీ అంటే మనకి పెద్ద పెద్ద గిఫ్ట్స్ కూడా పెడతారనమాట అక్కడ. జస్ట్ నేను అక్కడ బ్యాట్ బాల్ రావాలనుకున్నాను, సో ఎగ్జాక్ట్ గా అదే కౌంట్ చేసి వేసాను, అదే వచ్చేసింది. ఇంకా దినేష్ అక్కడ ఉన్న మిగతా గేమ్స్ అన్ని ఆడేశాడు. నెక్స్ట్ ఇక్కడ ఏదైనా షాపింగ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఎందుకు ఇంకేం తీసుకోవాలనిపించలేదు. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే నాకు ఎందుకో కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించేసింది. అదే రైడ్స్ కానీ గేమ్స్ అనేవి వాళ్ళకు కూడా ఇప్పుడే కదా జరిగేది, ఇంకా కొంచెం అమౌంట్ ఎక్కువ ఉన్నా అంత అనిపించదు.